ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తమకు న్యాయం జరగాలని చెప్పి దువ్వాడ వాణి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తుందో, ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఆయన కూడా చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా ఆయన అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, మిగిలిన వాళ్ళ గురించి ఇలాంటి అంశాలపైన ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏమంటున్నారో కూడా ఒకసారి మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు 3 పెళ్ళాలు ఉన్నారు, నేను 3ని చేసుకుంటాను, అది నా ఇష్టం, మీకు కావాలంటే మీరు 3ని చేసుకోండి, నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారు అంటున్నాడు ప్రబుద్ధుడు. 3ని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు, కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. నా జీవితంలో ఇలాంటి ఎదురయ్యి మరి ఏం చేస్తాను? పవన్ కళ్యాణ్ చేసింది మరి 2వ వివాహం, 3వ వివాహం కరెక్ట్ అని నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని ఎలాగంటాను? నా పరిస్థితులు నాకు ఇలా దాపురించాయి, ఆయనకి ఏ పరిస్థితులు వచ్చాయో నాకేంటి తెలుసు. ఇప్పుడు ఆయన పరిస్థితి, అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణకు తెచ్చాను. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవాల్సి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది, నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను, అందుకు నేను వివాహం చేసుకోలే. ఇది సో పవన్ కళ్యాణ్ గారు 3 వివాహాల గురించి వైజాగ్లో మాట్లాడినప్పుడు ఇక్కడ మహిళల పరిస్థితి ఏంది, ఈ రకంగా మాట్లాడితే అని చెప్పి మాట్లాడిన ఆయన ఇవాళ మరి తత్వం బోధపడిందా, లేకపోతే అప్పుడు